ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ధనం అనేది చాలా కష్టంగా ఉంటుంది, మాకు డబ్బులు రావడం లేదు, ఒకప్పుడు చాలా బాగా డబ్బులు వచ్చాయి, మా వ్యాపారం కూడా బాగా నడిచేది, ఇప్పుడు వ్యాపారం ఆగిపోయింది, అలాగే మేము చేస్తున్న ఉద్యోగంలో కూడా మాకు ప్రమోషన్స్ ఉండడం లేదు, ప్రమోషన్ మాకు రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మాకు ఆర్థికంగా డబ్బులు రావడం ఆగిపోగా మాకు అనుమానం వస్తుంది, మాకు ఏదన్నా తంత్రమంత్ర ప్రయోగం చేశారేమో అని, అంటే లక్ష్మీదేవిని కట్టడి చేశారేమో అనిపిస్తుంది, మాకు ఎందువల్ల ఎలా జరుగుతుంది అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎందుకు జరుగుతుంది చాలామంది తెలియదు, దానికి కారణం ఏంటో కూడా తెలియదు. మన నిత్య జీవితంలో అందరూ చాలా వరకు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య, కొంతమందికి పూర్వకర్మల వల్ల, శాపాల వల్ల, అలాగే మనకి దిష్టి దోషాల వల్ల జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. అంటే ఎదుటి వాళ్ళ ఏడుపు వల్ల కూడా అలా జరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం, అలా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే ఇలాంటి సమస్య రావడానికి బలమైన కారణం లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్ళిపోవడం. లక్ష్మీదేవి మనల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది అనే విషయం మనకు తెలియదు, చాలామందికి తెలియదు. ఈరోజు మనం ఈ ఉపాయం, లక్ష్మీదేవి ఎవరైతే ధనరాబడి ఆగిపోయి, అంటే అంతకుముందు బాగా డబ్బు సంపాదించి ఆ తర్వాత సడన్గా డబ్బు ఆగిపోవడం, అంటే లక్ష్మీదేవి తనకు తానుగా కట్టడి జరిగిపోయింది అని అనిపించినప్పుడు, అలా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరికైతే ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారో ఈ చిన్న పరిహారం చేసి చూడండి, ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పు వస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద లేకపోతే మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో అలాంటి సమస్యలన్నీ వస్తాయి. లక్ష్మీదేవి మన మీద అలిగినప్పుడు, లేదా మనం కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. ఎలా అంటే డబ్బు బాగా సంపాదించినప్పుడు కన్ను మిన్ను కానక నోటికి వచ్చినట్టుగా డబ్బు గురించి మాట్లాడటం, అంటే గౌరవం లేకుండా ఉండటం, దాన ధర్మాల ఇంటర్వ్యూలో అంటే ఎవరికి దానం చేయకపోగా జనాన్ని మోసం చేయటం, అంటే మోసపూరితంగా డబ్బులు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టడం, లేదా మోసపూరితంగా డబ్బు సంపాదించటం, అంటే ఎదుటి వారికి అంటే మాయ మాటలు చెప్పి డబ్బు సంపాదించడం. అలా డబ్బు ఇబ్బడిముడిగా సంపాదించిన తర్వాత కొంతమందికి వ్యాపారస్తులకి అలా డబ్బు ఒకేసారి ఆగిపోతుంది, లక్ష్మీదేవి తనకు తానుగా ఆగిపోతుంది, అప్పుడు డబ్బు రావడం తగ్గిపోతుంది. అలాగే ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిగతా వారు, అంటే చేబదులు తీసుకొని కొంతమంది ఉద్యోగస్తుల్లో కూడా చేబదులు తీసుకోవడం, తర్వాత వారికి ఇవ్వకపోవడం, ఇంకా అంటే పనిచేసేవారు చుట్టుపక్కల వారి మీద, పనిచేస్తున్న వారి మీద లేనిపోని చాడీలు చెప్పటం, ఇక్కడిది అక్కడ చెప్పటం, ఇలా చెప్పడం వల్ల కూడా లక్ష్మీదేవి తనకు తానుగా కట్టడిగా మారిపోతుంది, అంటే డబ్బులు రావు. అలాంటి సమయంలో ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించేయండి. లక్ష్మీ అమ్మవారు అంటే బంధనం నుంచి ఆమెని మనం మళ్ళీ మన దారికి తెచ్చుకోవడానికి ఈ ఉపాయానికి కావాల్సింది నువ్వుల నూనె, ఒరిజినల్ నువ్వు నూనె కావాలి. అలాగే నల్లటి దారం కానీ, మామూలుగా ఒత్తి వేయడానికి నల్లటి ఒత్తులు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతూ ఉంటాయి. మీకు నల్లటి ఒత్తు దొరకనప్పుడు కొత్త క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఒత్తుగా వేసుకోవాలి. ఈ ఉపాయాన్ని జమ్మి చెట్టు దగ్గర, అంటే శమీ వృక్షం దగ్గర ఈ ఉపాయాన్ని చేయాలి. ఇది శనివారం సాయంత్రం మీరు చేయాలి. ఇలాంటి తెల్లటి ఒత్తులు వాడకూడదు, మట్టి ప్రమిది తీసుకోవాలి. ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ, మీ ఇంటి దగ్గర కుండీలో ఉన్న శమీ వృక్షం ఉన్నా సరే అక్కడైనా చేసుకోవచ్చు. మీరు చేయవలసింది సాయం, అంటే శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మట్టి ప్రమిది, కొత్త ప్రమిదలు తీసుకొని దానిలో నల్లటి ఒత్తులు వేసి, 2 ఒత్తులు వేసి, నువ్వుల నూనె పోసి అంటే జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. ఇలా మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ దీపారాధన, ఈ దీపం మనం పెట్టాం కదా, మన ముఖం తూర్పు వైపుకు ఉండాలి. అంటే దీపం వెలిగేది కూడా, అంటే ఇలా ఒత్తులు వేసాం కదా, ఈ ఒత్తులు వెలుగు కూడా తూర్పు వైపుకు ఉండాలి. చెట్టుకి మనం ఎటువైపున ఉన్నా కానీ మనం తూర్పు వైపుకే దీపారాధన పెట్టాలి. మన దీపారాధన చేసి లక్ష్మీదేవికి వేడుకోవాలి. ఏమనంటే తప్పు అయిపోయింది, తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుకోవాలి. ఇలా మీరు ప్రతి శనివారం నాడు ఒక 5 శనివారాలు మీరు ఖచ్చితంగా ఇలా దీపారాధన చేయాలి. అది కూడా
కంటిన్యూగా చేయాలంటే ఈ శనివారం చేస్తే నెక్స్ట్ శనివారం, ఆడవారికి నెలసరి టైం వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఇచ్చి చేయండి. అంటే ఆ వారం ఆపండి, నెక్స్ట్ వారం చేయండి. ఇలా 5 శనివారాలు మగవారైనా ఆడవారైనా 5 శనివారాలు ఇలా నల్లటి దారంతో దీపారాధన చేయండి. అది కూడా జమ్మి చెట్టు దగ్గర సాయంత్రం పూట. ఇలా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు చెప్పుకోవాలి, తప్పు అయిపోయింది క్షమించమని అమ్మవారిని కోరుకోవాలి. అలాగే అమ్మవారి నామాన్ని, లక్ష్మీదేవి నామాన్ని మీరు స్మరించాలి. అమ్మవారి మూలమంత్రం కావచ్చు, అమ్మవారి నామాన్ని కావచ్చు, అమ్మవారి అష్టోత్తరం కావచ్చు, మీరు ఆ రోజు జపించాలి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర కూడా అమ్మవారికి దీపారాధన చేసి, అప్పుడు మామూలు ఒత్తులు దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ శతనామావళి కానీ మీరు చదువుకోవాలి. అలాగే మీకు చదవటం వస్తే శ్రీ సూక్తాన్ని కూడా చదువుకోవచ్చు. ఎవరికైతే ధనం అనేది ఆగిందో వారు మాత్రం ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రమోషన్స్ గురించి అడిగేవారు, అలాగే మనం చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు, అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు, అన్నింటిలో వ్యాపారం సంస్థలు నడిపేవారు కూడా, కొంతమంది సంస్థలు నడిపేవారు కూడా మోసం చేసి డబ్బు సంపాదించి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా లక్ష్మి ఆగిపోతుంది. అంటే లక్ష్మీ బంధనం అనేది ఏర్పడుతుంది, దానివల్ల డబ్బు రావు. కాబట్టి ప్రయత్నించండి. ఎందుకంటే జమ్మి చెట్టు దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే మనకి ఖచ్చితంగా లక్ష్మీదేవి శాంతిస్తుంది. ఆమె మన మీద ఉన్న కోపాన్ని తగ్గిస్తుంది. ఖచ్చితంగా మనకి ఆ బంధనం నుంచి బయటపడతాము. ఖచ్చితంగా లక్ష్మీదేవి నామాన్ని, ఓం మహాలక్ష్మి నమః అనే నామాన్ని కూడా మీరు ఏమి చేయకపోయినా ఈ నామాన్నైనా సరే మీరు ప్రయత్నపూర్వకంగా అనుకోండి. ఇలా మీరు 5 శనివారాలు తప్పకుండా చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, 5 శనివారాలు సాయంత్రం పూట సూర్యాస్తమైన తర్వాత మాత్రమే చేయాలి. ప్రతి శనివారం కూడా కొత్త ప్రమిదలు తీసుకువెళ్ళాలి, పాత ప్రమిదలు వాడకూడదు. అలాగే వీటిని అక్కడే వదిలేయాలి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీపారాధన చేసి అమ్మవారి నామాన్ని స్మరించాలి. ఇలా 5 శనివారాలు చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి కృప మీ మీద ఉంటుంది. లక్ష్మి ఏదైతే బంధనంగా మారిందో, అంటే అమ్మవారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందో, మరి అమ్మవారు మన మీద కరుణా కటాక్షం చూపించి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 5 శనివారాలు చేయండి. మీకు అప్పటికీ మార్పు రాకపోతే మళ్ళీ ఒక 5 శనివారాలు కంటిన్యూ కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా దీనికి నల్లదారం మాత్రమే వాడాలి. ఇలాంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జమ్మి చెట్టు దగ్గర మాత్రమే చేయాలి. అవకాశం లేని వారు ప్రయత్నం చేయవద్దు, అవకాశం ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఓకే మిత్రులారా, నువ్వుల నూనె కూడా ఒరిజినల్ నువ్వుల నూనె మాత్రమే వాడండి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, అలాగే ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీకు చేయగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. నమ్మకం, విశ్వాసం ఉన్నవారు మాత్రమే ప్రయత్నించేయండి. ఎందుకంటే ఇవి ప్రాకృతికమైన పదార్థం, ప్రాకృతికమైన శక్తి కాబట్టి నమ్మి చేయాలి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.